దేవదూతలు. ఇక్కడ మనం మందిరానికి వచ్చామంటే, ఒక కంటికి కనబడని ఒక స్పిరిచువల్ వరల్డ్ ఇక్కడ ఉందండి. ఏంటండి? ఆత్మీయ ప్రపంచం ఇక్కడ ఉందండి. ఎక్కడికి వచ్చామండి మనము? మందిరానికి వస్తున్నాము, వెళ్తున్నాము. లేదు అంటే ఇక్కడ ఏదో వస్తున్నాం, 4 పాటలు పాడుతున్నాం, వాక్యం చెప్తున్నారు, వినేసి వెళ్ళిపోతున్నాం. ఇది కాదు. ఇక్కడికి మనం వస్తున్నామంటే ఇక్కడ ఏముందండి? కంటికి కనబడని ఒక ఆత్మీయ ప్రపంచం ఉందండి. అందుకే హెబ్రీ పత్రిక 12:22 అంటున్నారు, ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల దేవదూతల యొద్దకును. హల్లెలూయా. ఏమన్నారండి? మనం ఎక్కడికి వచ్చామంటండి? సియోను కొండకి వచ్చామంట. జీవము గల ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఇప్పుడు మీరు కూర్చున్న ఈ ప్లేస్ ఏంటంటండి? సియోను కొండ అంటున్నాడండి. ఏంటంటండి? సియోను కొండ, జీవము గల దేవుని పట్టణము. ఇంకేమంటున్నాడండి? అనగా పరలోకపు యెరూషలేమునకు. ఇదేంటండి? పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును. హల్లెలూయా. ఇక్కడ ఎవరున్నారంటండి? వేవేల కొలది దేవదూతలు ఇక్కడ ప్రెజెంట్ అయి ఉన్నాయంటండి. హల్లెలూయా. ఎక్కడికి వచ్చామండి మనము? ఇక్కడ అనేకమైన దేవదూతలు, కంటికి కనబడని ఒక ప్రపంచము ఇక్కడ మన మధ్యలో ఉంది. ఈ సియోను కొండలో ఉంది, ఈ మందిరములో ఉంది, యెరూషలేము పట్టణములో ఉంది. దీన్ని దేంతో పోలుస్తున్నాడండి దేవుడు? జీవము గల దేవుని పట్టణానికి మనం వచ్చాం. ఇక్కడ ఏమున్నాయంటున్నాడండి? వేవేల కొలది దేవదూతలు ఇక్కడ ఉన్నాయంటున్నాడు. పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంగమునకును వారి మహోత్సవమునకును. ఇదేంటండి? ఇప్పుడు ఇక్కడ జరుగుతుందంతా ఏంటండి? చప్పట్లు కొడుతున్నాం, ఏదో 4 ప్రార్థనలు చేస్తున్నారు, వెళ్తున్నాం కాదు. ఇక్కడ ఏం జరుగుతుందంటండి? మహోత్సవము అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. పరలోక ఏమంటున్నారు చదవండి. వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మ యొద్దకును కొత్త నిబంధనకు మధ్యవర్తియగు యేసునొద్దకును ఏబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. హల్లెలూయా. ఎక్కడికి, ఎంత మంది మధ్యలోకి మనం వచ్చామో చూడండి. ఈరోజు అనుకుంటా ఉంటాం, ఒక్కదాన్నే వచ్చానండి, ఒక్కదాన్నే వెళ్ళిపోతున్నానండి, ఒంటరిగా పోరాడుతున్నానండి, నాకు ఏ సహాయం లేదండి, ఏ బలము లేదండి అని మనం అనుకుంటా ఉంటాము ఈ జీవిత ప్రయాణంలో. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు ఎక్కడికి వచ్చారంటండి? వేవేల కొలది దేవదూతల సమూహము మధ్యలోకి వచ్చారంటండి. హల్లెలూయా. ఈ ఒక్కొక్కరు ఇంటికి వెళ్తున్నప్పుడు వాళ్ళ వెనకతల ఎన్ని దేవదూతలు వెళ్తున్నాయండి? వేవేల కొలది దేవదూతలు మన వెనకతలు వస్తూ ఉన్నాయి. హల్లెలూయా. నువ్వు ప్రయాణం చేసినప్పుడు, ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, లేకపోతే ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు, వ్యాపారానికి వెళ్తున్నప్పుడు, ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు, స్కూల్కి వెళ్తున్నప్పుడు, లేకపోతే కాలేజీకి వెళ్తున్నప్పుడు, ప్రతి చోట ఏం వెంబడిస్తున్నాయండి మనల్ని? వేవేల కొలది దేవదూతలు వెంబడిస్తా ఉన్నాయంటండి. హల్లెలూయా. ఈరోజు నేను శక్తి లేకుండా ఉన్నాను, బలము లేకుండా ఉన్నాను, ఒంటరిగా ఉన్నాను, ఏ సహాయము నాకు లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో. నీ వెనకట్లా ఎన్ని ఉన్నాయంటండి? వేవేల కొలది దేవదూతలు ఉన్నాయంటండి. హల్లెలూయా. ఈ మందిరములో నుండి నువ్వు బయటికి అడుగు పెడతా ఉండగా, ఈ మందిరములో నుండి నువ్వు బయటికి వెళ్ళుచుండగా, నీ వెనకతల వేవేల కొలది దేవదూతలు నిన్ను వెంబడిస్తా ఉన్నాయి, నిన్ను ప్రొటెక్ట్ చేస్తా ఉన్నాయి, నీ చుట్టూ ఉన్నాయి, నిన్ను గార్డ్ చేస్తా ఉన్నాయి. ఏ శత్రు అటాక్ నీ మీదకి రాకుండా అవి ఎలా ఉన్నాయంటండి? ఖడ్గం పట్టుకుని ఉన్నాయంటండి. హల్లెలూయా. అందుకే బైబిల్ గ్రంథంలో ఇజ్రాయేలీల్ని శపించమని ఒక రాజు బిలాముకి కౌరు పెడతాడండి. అయితే కబురు పెడితే ఇతను ఏం చేస్తాడంటే, దేవుడు చెప్తాడు, నువ్వు వెళ్ళొద్దు, వెళ్తే ఇజ్రాయేలీలు నా ప్రజలు, వాళ్ళు నా బిడ్డలు, నేను వాళ్ళకి తండ్రిగా ఉన్నాను, వాళ్ళని పోషిస్తున్నాను, వాళ్ళని నేను నడిపిస్తున్నాను, నువ్వు వాళ్ళ జోలికి వెళ్ళొద్దని చెప్పాడు. వాళ్ళని శపించొద్దు అంటే బిలాం ఏం చేశాడండి? దేవుడి మాట పక్కన పెట్టి శపించడానికి బయలుదేరాడు. గాడిద మీద వెళ్తా ఉన్నాడు. గాడిద మీద వెళ్తా ఉంటే ఆ మధ్యలో గాడిద ఏం చేసిందంటే, పరుగును వెళ్ళే గాడిద ఒక్కసారి మలుపు తిరిగి, అరణ్య ప్రదేశంలో మలుపు తిరిగి, అక్కడ ఏదో గోడ ఉంటే ఆ గోడ కానించేసి అతని కాలుని ఏం చేస్తుందంటండి? ఏం చేస్తుంది? నలిపేస్తుందంట. నలిపేస్తుంటే ఆ గాడిదను కొడతా ఉన్నాడు. ఏయ్ నడు 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 అని కొడతా ఉన్నాడు. గాడిద ముందుకెళ్ళట్లా.
మళ్ళీ కొడుతున్నాడు, చితక్ కొడుతున్నాడు, దాన్ని ముందుకు వెళ్ళట్లా. అక్కడ ఏమని రాయబడింది అంటే చూడండి, సంఖ్యాకాండము, అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను. యెహోవా దూత ఖడ్గము తీసి చేత పట్టుకుని త్రోవలో నిలిచి ఉండుట ఆ గాడిద చూచెను గనుక అది త్రోవను విడిచి పొలములోనికి పోయెను. బిలాము గాడిదను దారికి మలుపవలనని దాన్ని కొట్టగా యెహోవా దూత ఇరు ప్రక్కలను గోడలు గల ద్రాక్ష తోటల సందులో నిలిచెను. యెహోవా దూత ముందు వెళ్ళుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారి లేక ఇరుకు చోటన నిలబడిందంటండి. హల్లెలూయా. ఏం చేస్తుందంటండి? ఇజ్రాయేలు ప్రజల్ని, దేవుడు ప్రజల్ని శపించడానికి ఇతను వెళ్తా ఉంటే ఒక దేవదూత ఆకాశానికి భూమికి మధ్యలో ఖడ్గము దూసి నిలబడిందంటండి. హల్లెలూయా. ఎందుకండి? తన ప్రజల్ని శపించడానికి వెళ్తున్నాడని అక్కడ దేవుడు ఎవరిని పెట్టాడండి? ఒక దేవదూతని అక్కడ పంపించాడు. హల్లెలూయా. దేవదూత అతన్ని ముందుకు వెళ్ళనివ్వట్లేదు, కొడతా ఉన్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే ఆ గాడిదకి నోరిచ్చాడంటండి. అప్పుడు నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నావు, బుద్ధి లేనివాడా, నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నావు అంటే ఆ బిలాం చెప్తా ఉన్నాడు, నువ్వు ముందుకు వెళ్లకుండా ఈ గోడ మధ్యలో ఉండిపోయావు, అందుకే నిన్ను కొడుతున్నానంటే అప్పుడు దేవుడు ఆ బిలాము యొక్క కళ్ళు తెరిచినప్పుడు అతనికి ఒక దృశ్యం కనబడిందంటండి. ఏం కనబడింది? దేవుని దూత ఆ ఎదురుగా అక్కడ నిలబడి ఏం చేస్తా ఉందంటండి? ఖడ్గం పట్టుకుని నిలబడిందంటండి. ఒక్క అడుగు గాడిద ముందుకు వేసున్నా బిలాము తల ఏమైపోయేదండి? ఎగిరిపోయేది. దేవుడు ఈరోజు అదే చెప్తా ఉన్నాడు, నీకు ముందుగా నేను ఒక దేవతను పంపిస్తా ఉన్నాను. హల్లెలూయా. నీ శత్రువులను నీ ఎదుటి నుండి పారద్రోలడానికి, నీ మార్గాలని సరళము చేయడానికి నీకు ముందుగా నేను ఏం పంపిస్తున్నాను అంటున్నాడండి? దూతని పంపిస్తా ఉన్నాను అంటున్నాడు. చూడండి, నిర్గమాకాండము, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపిస్తున్నాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎవరిని పంపిస్తున్నానంటండి? ఈరోజు నాకు బలం లేదండి, ఈరోజు నేను ఒంటరిగా ఉన్నానండి, ఈ యుద్ధం నేను చేయలేనండి, ఈ పోరాటం నేను పోరాడలేనండి, ఇది నేను సంపాదించలేనండి, నా వల్ల కావట్లేదండి, ఇంకా నేను బలహీనమైపోయాను, శక్తిహీనమైపోయాను, నా ఆరోగ్యం సహకరించట్లేదు, లేకపోతే నా నా యొక్క రాబడి నాకు సహకరించట్లేదు, నేను ఎందుకు, ఇంకా నాకు ఏమాత్రం బలము లేదు అనుకుంటా ఉన్నామేమో. దేవుడు అంటా ఉన్నాడు, నీకు ముందుగా నేను ఒక దూతను పంపిస్తా ఉన్నాను. హల్లెలూయా. ఏవైతే అడ్డుగోడలు ఉన్నాయో ఆ దూత అడ్డుగోడలన్నిటిని తీసేస్తుంది, ఏవైతే అడ్డుబండలు ఉన్నాయో ఆ దూత అడ్డుబండలన్నిటిని తీసేస్తుంది. నీకు ముందుగా పోవచ్చు, నేను మెట్టగా ఉన్న స్థలాలు నీకు సరళము చేస్తాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఏవైతే నీకు అడ్డుగా ఉన్నాయో, ఏవైతే నీకు అడ్డు బండల్లో ఉన్నాయో, ఏదైతే నిన్ను ముందుకు వెళ్ళనివ్వట్లేదు, ఏదైతే నిన్ను వెనక్కి లాగుతుందో వాటన్నిటిని కూడా నేను ఏం చేస్తానంటున్నాడు దేవుడు? సరళము చేస్తానంటున్నాడు. దూతను పంపించి నేను నీకు సరళం చేస్తానంటున్నాడు. చూడండి, కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 7వ వచనము, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. హల్లెలూయా. దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, దేవుని ఎడల ఎవరైతే వాళ్ళ యొక్క భయాన్ని చూపిస్తారో, భక్తిని చూపిస్తారో, ఆరాధనకి టైంకి రావడం, భయభక్తులతో దేవుని దగ్గర వాళ్ళు ఉంటారో వాళ్ళ చుట్టూ ఎవరు ఉంటారంటండి? దేవుని దూత ఉండి వారిని ఏం చేస్తుందంటండి? రక్షిస్తుందంటండి. హల్లెలూయా. నీ ప్రతి మార్గములో నిన్ను కాపాడుతుంది, నిన్ను రక్షిస్తుంది, నీకు అడ్డుగా ఉన్న గోడల్ని ఏం చేస్తుంది? కూల్చివేస్తుంది. నీ చిటికిన వేలు కూడా పట్టుకోకుండా ఆ దూత ఏం చేస్తుందండి? నీ శత్రువులకి అడ్డుగా నిలబడుతుంది. హల్లెలూయా. దేవుని దూత మన చుట్టూ ఉంది. కొన్నిసార్లు దేవుడు మనుషుల రూపంలోనే ఏం పంపిస్తాడండి? దూతలను పంపిస్తూ ఉంటాడు. ఒకరోజు మా అమ్మగారు నేను రాజమండ్రి వెళ్ళామండి షాపింగ్కి. వెళ్తే అక్కడ అప్పుడు గణేష్ కొత్త బండి కొనుక్కున్నాడండి. కొత్త బండి కొనుక్కుంటే ఆ బండి మీద వెళ్ళాం మేము, బైక్ మీద వెళ్తే అక్కడ కోటగుమ్మలో చాలా రష్గా ఉంటుంది, చాలా రష్ అంటే చాలా రష్గా ఉంటుంది. అయితే అక్కడ నేను ఏం చేశానంటే, కొత్త బండి కదా, నాకు ఎక్కడ కావాల్సిన జాయో లేకపోతే గణేష్ ఎవరో ఒకరు తీసుకెళ్తారు కాబట్టి అంత బండి ఇది లేక బండి ఆన్లో ఉంది, నేను బండి మీద అలా కూర్చుని ఉన్నానండి. కూర్చుని ఉంటే మా అమ్మగారు కిందకి దిగి రోడ్డు మీదే
షాపింగ్ మాల్‌లో కట్ట వెళ్ళా. రోడ్డు మీదే ఏవో హ్యాండ్ బ్యాగ్‌లు అమ్ముతుంటే, ఈ హ్యాండ్ బ్యాగ్ బావుందని జెప్పి, మా అమ్మగారు ఏం చేశారు, ఎక్సలేటర్ ఉంటది కదా! ఎక్సలేటర్ పట్టేసుకొని, నేనేమో బండి ఆఫ్ చేయలా. అలాగని 2 చేతులు వదిలేసి కూర్చున్నా బండి మీద. కూర్చుంటే, మా అమ్మగారు ఏం చేశారంటే, ఆ హ్యాండ్ బ్యాగ్ చూస్తా చూస్తా ఎక్సలేటర్ ఇలా తిప్పారండి. అదేమో కొత్త బండి. 2 రోజులు అవ్విందో లేదో, ఫుల్లుగా తిప్పేశారు. ఫుల్లుగా తిప్పేస్తే నేను బండి మీద ఉన్నాను. ఒక్క ఒక్క సెకండ్‌లో ఏం జరిగిందో కూడా తెలియలేదు. ఒక్క సెకండ్‌లో మమ్మీ అన్నాను. మా మమ్మీ నాకు కనిపించలా. ఒక్క సెకండ్‌లో బండి అసలు కోటగుమ్మం అంటే చాలా రష్‌గా ఉంటది. చాలా రద్దీగా జనాలతో ఉంటది. ఒక్క సెకండ్‌లో బండి ఇక్కడి నుంచి అక్కడికి దూకేసిందండి. దూకేస్తే నేను బండి మీద కూర్చొని ఏం చేయాలో తెలియక ఒకేసారి నా చెయ్యి ఇలా అన్నానండి. చెయ్య ఒకేసారి ఇలా వెనక్కి పడిపోతే ఇలా అంటే ఎవరో ఒక బలమైన వ్యక్తి, చాలా ఒక 6.5 అడుగులు ఎత్తుంటాడండి అతను. ఒక బలమైన వ్యక్తి అక్కడ నా చేతిని పట్టేసుకున్నాడండి. చేతిని పట్టేసుకుంటే బండి అలా పడిపోయింది. నేనేమో నిలబడిపోయానండి. అతను ఎవరో తెలీదు. వెంటనే బండి పడిపోయింది. నేను ఇలా పట్టుకున్న విషయం నాకు గుర్తులేదు. ఇలా బండి పడిపోయింది అని ఇలా చూసి ఎవరో నన్ను పట్టుకున్నారని ఇలా వెనక్కి తిరిగేసరికి ఆ వ్యక్తి లేదు. ఆ వ్యక్తి లేడు. థ్యాంక్స్ చెప్దామని చూసేసరికి ఆ వ్యక్తి లేడు. దేవుడు మన కష్ట సమయాల్లో, మనకి ఆపదలు వచ్చినప్పుడు, పెను ప్రమాదాలు సంభవించినప్పుడు ఎవరిని పంపిస్తాడండి? మనుషుల రూపంలోనే దేవదూతల్ని పంపిస్తాడు. హల్లెలూయా! ఆ రోజు నిజంగా నాకు చిటికెన వేలుకి కానీ, నా అరికాలుకి కూడా ఒక చిన్న గీత కూడా పడలేదండి. చిన్న స్క్రాచ్, చిన్న రక్తపొట్టు కూడా రాలా. అలా నిలబడిపోయాను అంతే. ఆ బలమైన వ్యక్తి యొక్క చేతిని పట్టుకుని. ఇలా వెంటనే తిరిగి చూసేసరికి అతను లేడు. అతను ఎక్కడికి వెళ్ళిపోయాడు? వెళ్ళిపోయాడు. దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కీర్తన గ్రంథం 91వ అధ్యాయము 11వ వచనం చదవండి. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. హల్లెలూయా! ఏమంటున్నాడండి? దేవుడు ఏం చేస్తాడంటండి, నీ మార్గాలన్నిటిలో నువ్వు ఏదైతే ప్రయాణాలు చేస్తున్నావో, ఎక్కడికైతే వెళ్తున్నావో, నీ మార్గాలన్నిటిలో నిన్ను కాపాడడానికి. ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే, బయటికి వెళ్తే ఇంటికి వస్తామో లేదో అన్న పరిస్థితిలో ఉంది. ఎక్కడ చూసినా ప్రమాదాలు, న్యూస్ ఓపెన్ చేస్తుంటే యాక్సిడెంట్స్, ఎన్నో పెను ప్రమాదాలు జరిగిపోతూ ఉన్నాయి. ఎంతో మంది చచ్చిపోతూ ఉన్నారు. కానీ ఈరోజు మనం సజీవుల గుంపులో ఉండి మనము దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటే ఎందుకండి? దేవుని దూత నీతో కూడా ఉండి నీ ప్రతి మార్గములో నిన్ను కాపాడుతా ఉంది. హల్లెలూయా! నీ పాదములకు రాయి తగలకుండా నిన్ను ఆ దూతలు ఎత్తి పట్టుకుంటున్నారు అంటా ఉన్నాడు. హల్లెలూయా! దేవుడు దేవదూతలను ఎందుకు చేశాడండి? మనకి పరిచర్య చేయడానికే, మనుషులకి పరిచారకులుగా చేశాడంటండి దేవుడు. ఈరోజు ఎన్నో ఆపదలు గుండా, ఎన్నో విపత్తులు జరుగుతూ ఉన్నాయి, ఎన్నో ప్రమాదాలు. ఎక్కడ చూసినా ఏం జరుగుతూ ఉందండి? ప్రమాదాలు, యాక్సిడెంట్స్. బయటికి వెళ్ళినోళ్ళు ఇంటికి వస్తారో లేదో అన్న గ్యారంటీ లేని పరిస్థితిలో దేవుడు నిన్ను రక్షిస్తున్నాడు. దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. దేవుడు నీకు తోడుగా తన దూతను పంపిస్తూ ఉన్నాడు. నీకు ముందు ప్రయాణాల్లో ఆయన నీకు ముందుగా ఏం చేస్తూ ఉన్నాడు? ఆ దూతను పంపించి నీ మార్గాలు సరళం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా! దానియేలు అనే భక్తుడు ఉన్నాడండి. దానియేలు తీసుకెళ్ళి సింహాల బోన్లో వేస్తారు. అవి ఎలాంటి సింహాలంటే, కొన్ని రోజుల నుంచి వాటికి ఏం చేస్తారంటే, ఏదైనా మనిషిని బంధించి దాంట్లో వేయాలి అంటే ఏం చేస్తారంటండి, ఆ ఆకలితో పెడతారంటండి సింహాలని. ఆకలితో పెట్టి అవి ఆకలితో నక్క 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 నక్కలు ఆడుతూ ఉంటాయి. మంచి ఆకలితో ఆహారం పెట్టకుండా వాటిని ఆకలితో పెట్టి అప్పుడు 3వ రోజో 4వ రోజో ఏదైతే మనిషికి ఇలా పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ మనిషిని తీసుకెళ్ళి అందులో పెడతారంటండి. పడేస్తే ఆకలితో ఉన్నాయి ఏం చేస్తాయండి? ఆకలితో ఉన్నాయి ఏం చేస్తాయండి? మొత్తం ఇంకేం ఉండదు. ఆ సింహాలు ఇంకేం ఉండదు. మొత్తం ఏం చేస్తాయండి? నవిలేసి 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 ఎముకలు ఇరగ్గొరికేస్తాయి. అలాంటి సింహాల బోన్లో తీసుకెళ్ళి దానియేలు గ్రంథము చూడండి. నిర్దోషిగా కనబడితేని గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించెను. హల్లెలూయా! ఏం చేశాడంటండి దేవుడు?
సింహాల బోనులో తీసుకెళ్ళి ఆకలితో ఉన్న సింహాల బోనులో దానియేలుని పాడేస్తే దేవుడు ఎవరిని పంపించాడంటండి? దేవుని దూతను పంపించి సింహాల నోళ్ళని ఏం చేశాడంటండి? మూయించేశాడంట. హల్లెలూయా. ఈరోజు నీ శత్రువులు ఏం చేస్తా ఉన్నారో, నీ మీద పోరాటం చేస్తున్నారేమో, యుద్ధం చేస్తున్నారేమో, నిన్ను చుట్టుముట్టున్నారేమో, నిన్ను నిన్ను సజీవంగా మృంగేయాలని నీ మీద పన్నాగాలు పన్నుతున్నారేమో. దేవుడు అంటా ఉన్నాడు, ఆ రోజు దానియేలుని సింహాల బోనులో నా దూతను పంపించి సింహాల నోళ్లను మూయించాను. ఈ రోజు దేవుడు చెప్తా ఉన్నాడు, ఈ రోజు నీకు ఎదురుగా ఏవైతే శత్రువులు ఉన్నారో, చీకటి శక్తులు ఉన్నాయో, అపవాది కుట్ర కుతంత్రాలు ఉన్నాయో, వాళ్ళ నోర్లు నేను మూయిస్తాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎవరిని పంపించి మూయిస్తాడంటండి? దేవుని దూతను పంపించి సింహాల నోళ్లను మూయించాడు దేవుడు. ఈరోజు నీకు విరోధంగా జరుగుతున్న యుద్ధంలో నీ శత్రువుల నోళ్ళను కూడా ఏం చేస్తాడండి దేవుడు? తన దూతను పంపించి నీ శత్రువుల నోళ్ళను కూడా ఏం చేస్తానన్నాడండి? మూయిస్తానన్నాడు. ఈరోజు అనేకమైన నిందలు, లేనిపోని మాటలు మాట్లాడుతూ ఉంటారు. నువ్వు చెయ్యని తప్పునే నీ మీద రుద్ది, నువ్వు చెయ్యని నిందలు నీ మీద వేసి వాళ్ళు వాగుతానే ఉంటారు. ఆమె అలాంటిది, ఆమె ఇలాంటిది, అతను అలాంటి వాడు, అతను ఎలాంటి తప్పులు చేశాడు, అతను మంచోడు కాదు, ఆమె మంచిది కాదు అని నీ మీద సింహాల్లాగా ఏం చేస్తున్నారు వాళ్ళు? గాండుగా నా దూతని నేను నిలబెడతాను. ఎవరైతే నీ మీద ఏం చేస్తా ఉన్నారో, నిందలు వేస్తా ఉన్నారో, సింహాల నోళ్లు మూయించినట్టు నేను వారి నోళ్లు మూయిస్తాను. నీకు పరిచర్య చేయడానికి తన దేవదూతల్ని పంపిస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఏలియా అనే ప్రవక్త ఉన్నాడండి. ఏలియా అనే ప్రవక్త బయలుదేవతకి పూజలు చేసే వాళ్ళకి సవాల్ చేశాడు. అరే, ఈరోజు మీ దేవుడు గొప్పడు, మా దేవుడు గొప్పడు చూసుకుందాం అంటే, అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, పొద్దున్నుంచి కట్టెలేసి ఆవు పెట్టి దాని మీద ఆకాశం నుండి అగ్ని వచ్చి ఆ బయలుదేవత వచ్చి ఆ దహన బలిని దహించేయాలని ఏం చేస్తున్నారంటండి? కొట్టుకుంటున్నారంట, గాయపరుచుకుంటున్నారంట, ఇంకా ఎన్నో శ్లోకాలు చెప్తున్నారంట, అన్ని చేస్తున్నారు కానీ రాలేదంట. అప్పుడు ఈ ఏలియా ప్రవక్త ఏం చేశాడంటే, చిన్న ప్రార్థన చేయగానే ఏలియా రోజు పారిపోతా ఉన్నాడు. ఆహారం లేదు, నీళ్లు లేవు, శక్తి లేదు, బలము లేదు, ఇంకా ఒక్క అడుగు కూడా ముందుకు వేయడానికి అతనికి ఎటువంటి ఓపిక లేదు. ఓపిక లేకుండా ఏం చేస్తున్నాడంటే, బదిరీ వృక్షం కింద కూర్చుని, ప్రవ్వా నన్ను చంపే, ఇంక నేను పరిగెట్టలేను, ప్రవ్వా నన్ను తీసేసుకో, ఇంక నేను ఈ బ్రతకలేను, ఈ జీవితం జీవించలేను, నా వల్ల కాదు, నాకు సహాయం చేయడానికి ఎవరు లేరు, ఈ అరణ్యంలో నాకు ఆహారం తీసుకురావడానికి ఎవరు లేరు, లేకపోతే నాకు నీళ్ళు ఇవ్వడానికి కూడా ఎవరు లేరు, దీనికంటే నేను చచ్చిపోవడం బెటర్. ఒక పెద్ద అద్భుతం చేసి వచ్చి ఏం చేస్తున్నాడండి? బదిరీ వృక్షం కింద కూర్చుని ఇది ఆలోచిస్తా ఉన్నాడు. దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. దేవుడు నీకు ఇల్లు కట్టాడు, నీ పిల్లలకు వివాహం చేశాడు, నిన్ను సెటిల్ చేశాడు, నీకు ఎన్నో ఇబ్బందుల్లో, ఎన్నో ప్రమాదాల్లో దేవుడు నిన్ను కాపాడాడు. దేవుడు అద్భుతాలు చేయగలడని నీకు తెలుసు. ఒకానొకప్పుడు పేదరికంలో ఉండేదానివి, ఈరోజు మంచిగా నీ జీవితాన్ని సాగిస్తున్నావు. దేవుడు నీకు తెలుసు దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేయగలడు. అయినప్పటికీ కూడా ఏలియాలాగా ఏం చేస్తా ఉన్నాండి? నిట్టూర్పులు విడుస్తూ ఉన్నాం, బలహీనముతో ఉన్నాం, శక్తి లేకుండా ఉన్నాం. ఎవరు వచ్చి నాకు సహాయం చేస్తారంటే, చూడండి అక్కడ 1 రాజులు 19 అధ్యాయము 4వ వచనంలో, తాను ఒక దిన ప్రయాణం అరణ్యములోనికి పోయి ఒక బదిరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై ఏం చేస్తున్నాడండి? ఈ శ్రమల కంటే చావు వస్తేనే బెటరు, చచ్చిపోతేనే బెటరు అని మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిని కాదు, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనిమని ప్రార్థన చేశాను. అతడు బదిరీ వృక్షము కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. హల్లెలూయా. ఏం చేస్తున్నాడంటండి? ఇంకా నిరుత్సాహంతో ఉన్నాడు, ఇంకా ప్రయాణం ముందుకు సాగించలేని ఆ టైంలో ఒక దేవదూత వచ్చి అతనికి వంట చేసి భోజనం పెట్టి అంటుందంట, నీ శక్తికి మించిన ప్రయాణం నీ ముందు ఉంది, నడు అన్నదంటండి. హల్లెలూయా. ఈరోజు మనం చేస్తున్న ప్రయాణం మన శక్తికి మించిన ప్రయాణమే. ఈరోజు ఒక దేవదూతల దేవుడు నన్ను పంపించి మీతో సెలవిస్తా ఉన్నాడు, ఫెయిత్ హోమ్ సంఘంతో సెలవిస్తా ఉన్నాడు, నీ శక్తికి మించిన ప్రయాణం నీ ముందు పరిగెత్తమంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నీవు ఇంకా ముందుకు వెళ్ళలేని పరిస్థితి, బలహీనమైన సమయంలో నువ్వు ఉన్నావు, శక్తి లేకుండా నువ్వు ఉన్నావు, ఎటువంటి ఇంకా ముందుకు ప్రయాణం ఒక్క అడుగు కూడా ప్రయాణం చేయలేని
పరిస్థితిలో నువ్వు ఉన్నావేమో. దేవుడు అంటా ఉన్నాడు, సొమ్మసిల్లిన వారికి బలమునిచ్చువాడు నేనే, శక్తిహీనులకి శక్తినిచ్చువాడును నేనే అంటా ఉన్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడండి చూడండి, యెషయా గ్రంథము 40 అధ్యాయం 29. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. హల్లెలూయా. ఏం చేస్తానన్నాడండి? నీకు బలం లేదా? అయితే నేను నీకు బలాన్ని ఇస్తాను. నీకు శక్తి లేదా? నేను శక్తిని ఇస్తాను. నువ్వు ఇంకెంత మాత్రం ముందుకు ప్రయాణం చేయలేకపోతున్నావా? నేను నీకు తోడుగా ఉన్నాను. హల్లెలూయా. ఇంకా నీ ముందు అడ్డుగోడలు ఉన్నాయా? నేను వాటిని సరళము చేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఇలాంటి సమస్యలు ఉన్నాయా? దేవుడు అంటా ఉన్నాడు, ఒక చిన్న గులకరాడితో వాళ్ళని నీ అడ్డు తొలగించేస్తాను, నీకు రాజరిక మార్గాలు వేస్తాను అంటున్నాడు దేవుడు. ఈరోజు నిరుత్సాహంతో ఉన్నావేమో. నువ్వు ప్రార్థన చేయాల్సింది ఒకటే, ప్రభువా నాకు ముందుగా పోవచ్చు, మెత్తగా ఉన్న స్థలాల్ని నాకు సరళం చేయండి ప్రభువా. నా బలహీన సమయంలో నీ దేవతను పంపించి నన్ను బలపరచండి ప్రభువా. నా శక్తి లేని సమయంలో నాకు శక్తినివ్వండి ప్రభువా. నేను ఎటువంటి ఇంకా నా శత్రువులు నా మీదకి వస్తుంటే వాళ్ళ నోళ్ళను మూయించండి ప్రభువా. నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి ఏం చేస్తాడండి? నిన్ను ప్రతి విధమైన ఆపద నుండి తప్పిస్తాడు. హల్లెలూయా అనుకోవచ్చు. ఇంక ఇది డెడ్ ఎండ్కి వచ్చేసాను నేను, ఇంక ఒంటరిగా మిగిలిపోయాను నేను అనుకుంటున్నావేమో. నీ చుట్టూ దేవదూతల సైన్య సమూహం ఉంది. వేవేల కొలది దేవదూతలు నీ చుట్టూ ఉన్నాయి. నీ చుట్టూరే కాదు, నీకు ఏదైతే సమస్య ఉందో దాని చుట్టూరు కూడా ఎవరున్నాయండి? దేవదూతల సైన్య సమూహాలు. ఎలీషాని ఒక రాజు తరుముతా ఉన్నాడండి. ఇజ్రాయేల్ మీదకి సైన్యాన్ని పంపిస్తున్నాడంట. సైన్యాన్ని పంపిస్తుంటే అతను ఏం చేస్తా ఉన్నాడంటే, పలానా చోట సైన్యం ఉన్నారు అక్కడికి వెళ్ళకండి అంటే ఇజ్రాయేలీలు అక్కడికి వెళ్ళకుండా తప్పించేసుకుంటున్నారు. అప్పుడు ఆ సిరియా రాజుకి ఒక అనుమానం వచ్చిందంట, ఎవరో మనలో ఉండి అక్కడ లీక్ చేసేస్తున్నారు మ్యాటర్ అని. అంటే ఆ పనివాడు ఒకడు చెప్పాడంట, ఎలీషా అనే ప్రవక్త ఉన్నాడో అతను ఏం చేస్తాడు అంటే, ఏదైనా జరగబోయేది ముందు చెప్పేసి అక్కడికి వాళ్ళని వెళ్ళకుండా చేస్తున్నాడంటే ఒక సైన్యాన్ని పంపించాడంటండి సిరియా రాజు ఎలీషా దగ్గరికి. సైన్యాన్ని పంపించినప్పుడు తెల్లవారుజామున ఎలీషా ఉన్న ఇంటి చుట్టూరు గుర్రాలతో రథాలతో ఒక సైన్యము ఎలీషా ఇంటిని ఏం చేసిందంటండి? చుట్టుముట్టేసిందంట. చుట్టుముట్టేస్తే ఎలీషా దగ్గర ఉన్న ఒక పనివాడు కుర్రోడు తెల్లవారుజామున లేచి బయటకు వచ్చి చూసినప్పుడు ఆ ఎలీషా ఇంటి చుట్టూరు ఎవరున్నారంటండి? ఒక సైన్యము ఇంటిని చుట్టుముట్టేసిందంటండి ఎలీషాని చంపేయడానికి. చంపేస్తే అప్పుడు దైవజనుడైన ఎలీషా లేచాడంటండి. లేచి వచ్చి బయట నుంచున్నప్పుడు ఆ యొక్క పడుచువాడు అంటా ఉన్నాడంట, అయ్యా ఈ రోజుతో మనం ఫినిష్, ఈ రోజుతో మన పని అయిపోయింది, మన చుట్టూరు గొప్ప సైన్యం మనల్ని చుట్టుముట్టేసింది, ఈ రోజు మనల్ని వీళ్ళు బంధించేస్తారంటే ఎలీషా అక్కడ ఒక చక్కటి మాట అన్నాడు చూడండి. 6 అధ్యాయము 14 అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. అతనికి విరోధంగా ఎవరున్నారంటండి? గొప్ప సైన్యాన్ని పంపాడంటండి. అంటే గొప్ప సైన్యం అంటే బలమైన వాళ్ళని, లెక్కకు విస్తారమైన వాళ్ళని, గొప్ప సైన్యాన్ని ఎలీషా మీదకి పంపించాడంటండి. పంపించినప్పుడు చూడండి, వారు రాత్రి వేళ వచ్చి నలుదిశలు పట్టణమును చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు పెందలకాడే లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకుని ఇండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేద్దామని నా దైవజనునితో అనగా అతడు భయపడవద్దు. ఏమన్నాడంటండి? పనివాడు అంటా ఉన్నాడు, అయ్యా మనం పెద్ద శ్రమలో చిక్కుకుపోయాము, గొప్ప సైన్యం మనల్ని చుట్టుముట్టేసింది, ఈ రోజు వీళ్ళు మనల్ని చంపేస్తారు, ఈ రోజు ఇంకా మనం తప్పించుకునే ఎటువంటి మార్గము లేదు, మనం ఏం చెయ్యాలి అని దైవజనుడిని అడుగుతా ఉంటే దైవజనుడు అంటా ఉన్నాడంట, భయపడొద్దు. దేవుని దృష్టిలో అది ఎలా ఉందండి? అది మనుషుల కంటికి ఎలా ఉందండి? గొప్ప సైన్యం అయి ఉండొచ్చు, కానీ దేవుడికి అది ఎలా ఉండుంటదంటే చీమల దండులా ఉండుంటదండి. ఎలా ఉండుంటదండి? చీమల దండు అలా వెళ్ళిపోతుంది అనుకోండి, కాలుతో ఇలా నేలకేసి రాసామంటే ఏమైపోతాయండి? చీమల దండు ఏమైపోతాయండి? చచ్చిపోతాయి. గొప్ప సైన్యము వాళ్ళని చుట్టుముట్టేసింది.
ఆ పనివాడైతే అయ్యి బాబోయ్ ఇంక ఈ రోజుతో మన పని అయిపోయింది అనుకుంటున్నాడు. కానీ ఎలీషా అంటా ఉన్నాడు, భయపడవద్దు. ఎందుకు భయపడొద్దు అంటున్నాడు? మన పక్షమునున్న వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీరిని కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కళ్ళను తెరవజేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండుట చూచెను. హల్లెలూయా. ఏం చేశాడంటండి? భయపడొద్దు. అక్కడ ఉన్న వాళ్ళ కంటే మన పక్షాన ఉన్న వాళ్ళు గొప్పవాళ్ళు. అక్కడ ఉన్న శత్రువుల కంటే మన పక్షాన ఉన్న వాళ్ళు బలవంతులు. అక్కడ ఉన్న శత్రువుల కంటే మన పక్షాన ఉన్న వాళ్ళు శక్తివంతులు. వాళ్ళు మనల్ని ఎందుకు కూడా చేయలేరు. ఎందుకు? కంటికి కనబడిన ఒక ప్రపంచాన్ని ఎలీషా చూస్తా ఉన్నాడు. వాని కళ్ళకైతే కనబడట్లేదు, కానీ దైవజనుని కంటికి కనబడతా ఉంది. ఏంటండి? దేవదూతల సైన్య సమూహము రథములతోనూ గుర్రములతోనూ అగ్ని రథాలతో ఎవరైతే సైన్యం ఉందో ఆ సైన్యము చుట్టూ ఏమై ఉన్నాయంటండి? తిరుగుతా ఉన్నాయంట. హల్లెలూయా. చూసారండి? అప్పుడు అంటా ఉన్నాడు, వీడి కళ్ళు తెరవజేయి ప్రభా, వీడు కూడా నేనేదైతే చూస్తున్నానో వీడు కూడా అది చూసేలా చేయన్నప్పుడు దేవుడు వాడి కళ్ళను తెరిచినప్పుడు వాడికి ఏం కనబడ్డాయంటండి? అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండి తిరుగుతా ఉన్నాయంటండి. ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో, ఒంటరిగా మధ్యలో మిగిలిపోయాను, ఏ బలము నాకు లేదు, ఏ సహాయము నాకు లేదు, శత్రువులు నన్ను చుట్టుముట్టారు, అపవాది నన్ను చుట్టుముట్టింది, కష్టాలు నన్ను చుట్టుముట్టాయి, అప్పులు నన్ను చుట్టుముట్టాయి, అనారోగ్యం నన్ను చుట్టుముట్టింది, పేదరికం నన్ను చుట్టుముట్టింది అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు అంటా ఉన్నాడు, అగ్ని రథాలు దేవుని దూతలు నీ యొక్క సమస్యను నిన్ను చుట్టుముట్టాయి అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎవరిని చుట్టుముట్టాయంటండి? ఎలీషా ఉన్న ఆ పర్వతాన్ని, ఆ సైన్యాన్ని ఎవరు చుట్టుముట్టారంటండి? దేవుని దూతలు చుట్టుముట్టి యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నాయంట. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, నేను బలహీనంగా ఉన్నాను, ఒంటరిగా మధ్యలో మిగిలిపోయాను, నాకెవరు తోడు లేరు, నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నావేమో. నీ చుట్టూ దేవదూతల సైన్య సమూహం ఉంది. హల్లెలూయా. అవి నిన్ను కాపాడుతూ ఉన్నాయి, నిన్ను రక్షిస్తూ ఉన్నాయి, నీ బలహీన సమయంలో నిన్ను బలపరుస్తున్నాయి, నువ్వు కన్నీరుతో ఉన్నప్పుడు నీ కన్నీరు తుడుస్తున్నాయి, నువ్వు శక్తిహీనంగా ఉన్నప్పుడు నీకు శక్తినిస్తున్నాయి, నీకు పరిచర్య చేసే విధముగా దేవదూతలు ఉన్నాయి. హల్లెలూయా. ఎంత మాత్రం చింతించొద్దు, ఎంత మాత్రం భయపడొద్దు. నేను ఒంటరి దాన్ని అని నువ్వు అనుకోవద్దు. అందుకే దేవుడు అంటాడు, ఒంటరి వాడే. ఎందుకన్నాడు దేవుడు ఒంటరి వాడే 1000 మంది? నువ్వు ఒంటరిగా ఉండొచ్చు, నీ వెనకట 1000 మంది దేవదూతలు ఉన్నాయి. హల్లెలూయా. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ యేసయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ యేసయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. హల్లెలూయా. ఈ రోజు నుంచి మన విశ్వాసం ఎలా ఉండాలి తెలుసా? నేను ఒంటరి దాన్ని కాదు, నా వెనకతల 10,000 మంది దేవదూతలు ఉన్నారు. హల్లెలూయా. ఈ రోజు నుంచి నేను ఒంటరి వాడిని కాదు, నా వెనకతల వేవేల కొలది దేవదూతలు ఉన్నాయనాలి. హల్లెలూయా. నేను అనుకుంటా ఉంటాను ట్రైన్లో వెళ్ళినప్పుడు, బాబోయ్ ఈ ట్రైను గోదావరిలో పడిపోద్దేమో. ఒక్కొక్కసారి హ్యూమన్ మైండ్ ఏమనిపిస్తూ ఉంటుంది? భయం వస్తూ ఉంటుంది. అప్పుడు అనిపిస్తూ ఉంటుంది, లేదు ఈ ట్రైన్ని దేవదూత ఇలా రెక్కలతో పట్టుకుని ఉండుంటుంది అనిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఏదైనా ప్రయాణం చేసినప్పుడైనా, లేకపోతే ట్రైన్లో వెళ్ళినప్పుడైనా, ఆటోలో విజయవాడలో ఆటో ఎక్కగానే ఆటో వాళ్ళు ఇంకెలా తిప్పుతారంటే ఇంక తిప్పేస్తారనమాట. ఇంక రోడ్ల మీద ఎవరున్నారో ఆర్టీసీ బస్సు ఏముండదు, మనం ఎక్కితే ప్రాణాలు పైకే పోయేలా వెళ్తారు. అయినా సరే నేను మా మేడం కూర్చుంటే
స్లోగా వెళ్ళండి అంటాను. అయినప్పటికీ కూడా దేవదూత ఈ ఆటోని ఇలా పట్టుకుని ఉంది అనుకుంటా ఉంటాను. హల్లెలూయా! నాకు ముందుగా దేవదూతలు వెళ్ళి ఆ మార్గాలన్నిటిని సరళం చేసేస్తున్నాయి అనుకుంటాను. హల్లెలూయా! ఎప్పుడు ప్రయాణం చేసినా ఆ ప్రయాణంలో నాకు ఇదే అనిపిస్తది. ఆ దేవదూత ఆ ట్రైన్‌ని ఇలా పట్టుకుంది అనే నేను అనుకుంటా ఉంటాను. బైబిల్‌లో ఒక వ్యక్తి ఉన్నాడు యాకోబు. తండ్రిని విడిచిపెట్టి, తల్లిని విడిచిపెట్టి, అన్నగారిని మోసం చేసి ఏం చేస్తా ఉన్నాడంటే, అరణ్యంలో ఆళ్ళ మామ ఇంటికి పారిపోతా ఉన్నాడు. పారిపోతా ఉండి తల్లి చెప్పింది, "ఒరేయ్! మీ అన్నయ్యని నువ్వు మోసం చేసావు కదా! జ్యేష్ఠత్వం దొబ్బేసావు. తర్వాతేమో అతనికి రావాల్సిన దీవెనలన్నీ తీసేసుకున్నావు. మీ నాన్న చనిపోయిన వెంటనే నిన్ను ఏసేయాలని చూస్తున్నాడు యాషవు. కాబట్టి నువ్వు పారిపో. ఎక్కడికి? నా అన్నగారు ఉన్నారు. ఆ దేశానికి వెళ్ళిపోయి అక్కడ ఉండు. మీ అన్నయ్య కోపం చల్లారా కొద్దిగాని" అంటే వీడు పెట్టి బేడా సర్దుకుని ఆహారం, నీళ్ల బుడ్డి అన్నీ పట్టుకుని ప్రయాణం మొదలెట్టాడు. అరణ్యంలోకి వెళ్ళాడు. అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత చీకటి పడింది. చెమ్మ చీకటి. ఏ మార్గం లేదు. కంటికి ఏది కనబడట్లా. ఈ రోజుల్లో అయితే స్ట్రీట్ లైట్స్ వచ్చేసాయి కానీ అతనికి ఇంకేమీ కనబడట్లా. ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి. అప్పటి వరకు తల్లి దగ్గర, తల్లి పక్కనే పడుకునేవాడు. తల్లి పెట్టిన ఆహారం తినేవాడు. ఎంతోమంది పనివారితో ఉండేవాడు. చాలా సుఖవంతమైన జీవితం అతనిది. కానీ ఒక్కసారిగా దేవుడు అతన్ని తీసుకొచ్చి ఎక్కడ పడేసాడండి? అరణ్యంలో పడేశాడు. ఒక్కొక్కసారి దేవుడు అలాగే చేస్తూ ఉంటాడు. మనల్ని తీసుకెళ్ళి ఇబ్బందుల్లో పడేస్తూ ఉంటాడు. మనల్ని తీసుకెళ్ళి ఒక్కొక్కసారి కష్టాల్లో పడేస్తూ ఉంటాడు. కన్నీటిలో పడేస్తూ ఉంటాడు. ఆ రోజు దేవుడు యాకోబుని తీసుకెళ్ళి ఎక్కడ పడేశాడండి? అరణ్యంలో పెట్టాడు. మా అమ్మగారు అంటూ ఉంటారు. ఏమంటారంటే, మనం అందరం కూడా దేవుడు ఆడే చెస్ అంటండి. దేవుడు ఎక్కడ పెట్టాలో తెలుసు. చెస్‌లో ఎదుటోడికి చెక్ పెట్టాలంటే ఏం చేయాలండి? ఇది ఎక్కడ పెట్టాలో తెలుసు దేవుడికి. ఎదుటోడు నెగ్గాలంటే అది మనం ఒక కీలకమైన ప్లేస్‌లో వాడిని పెట్టాలి. లేకపోతే వాడు ఓడించలేడు. కానీ చెస్‌లో మనం ఎదుటోడి మీద విన్ అవ్వాలంటే మనం కూడా ఎదరికి ఎళ్తా ఉండాలి. అదే విధంగా దేవుడు మనం అనుకోని స్థలాలకు మనల్ని తీసుకెళ్తా ఉంటాడు ఒక్కొక్కసారి. మనం ఎప్పుడు ఊహించం. ఈ ప్లేస్‌లో దేవుడు నన్ను ఎందుకు పెట్టాడు? ఈ కష్టంలో దేవుడు నన్ను ఎందుకు పెట్టాడు? లేకపోతే ఇలాంటి కన్నీటి ఊబిలో దేవుడు ఎందుకు పెట్టాడో నీకు అర్థం కాదు. అప్పుడు అనుకుంటా ఉంటాం, దేవుడు నా చెయ్యి వదిలేసాడు. ఇంకెవరు నాకు తోడుగా లేరు. ఇంక నేను ఒంటరివాడిని అయిపోయాను, ఒంటరిదాన్ని అయిపోయాను అనిపిస్తా ఉంటది. ఆ రోజు దేవుడు యాకోబుని తీసుకెళ్ళి ఒక అరణ్యంలో పెట్టాడు. పెడతా ఉంటే భయముతో వణికిపోతా ఉన్నాడు. చీకటిలో ఉన్నాడు. ఆహారం అయిపోయింది, నీళ్ళు అయిపోయినాయి. ఇంకేం చేయాలో తెలియలేదు. ఇలాగా చిమ్మ చీకట్లో ఇలా తడిమితే అతనికి ఒక రాయి కనబడిందంటండి. ఏం కనబడ్డది? ఒక రాయి కనబడ్డదంటండి. అప్పుడు రాయి కనబడితే జోబులో తడిమాడంట. జోబులో తడిమితే నూనె బాటిల్ కనబడ్డది. ఆ రాయి మీద నూనేసి తల కింద ఎత్తి పడుకున్నాడంటండి. తల కింద ఎత్తి పడుకుంటే అతనికి ఒక దర్శనం వచ్చిందండి. ఏమని వచ్చిందంటే, ఆ దర్శనంలో ఇతను చూస్తా ఉన్నాడు. ఆకాశానికి భూమికి ఒక పెద్ద నిచ్చెన వేసి ఉందంటండి. ఆదికాండము 28:11 వచనము. ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకుని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలపబడి ఉండెను. దాని కొన ఆకాశమున మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి అంటండి. హల్లెలూయా! ఏం చేస్తున్నాడంటండి? ఒక రాయి పెట్టుకుని పడుకుంటే అక్కడ ఆకాశం మీదకి భూమికి ఒక నిచ్చెన వేయబడి దేవుని దూతలు ఎక్కుతూ దిగుతా ఉన్నాయంటండి. ఎంత ధైర్యంగా ఉంటదండి? ఒంటరిగా ఉన్నాను అనుకుంటా ఉన్నాడు. కొన్ని వేల దూతలు అక్కడ అతని తల దగ్గరికి వస్తున్నాయంటండి, ఎళ్తున్నాయంట. వస్తున్నాయంట, అంటే ఏం చేస్తున్నాయండి? సెక్యూరిటీ గార్డ్‌లా నిలబడ్డాయి. అరణ్యంలో ఏ మృగము రాకుండా, ఏ శత్రువు అటాక్ చేయకుండా అతనికి అక్కడ ఏం ఏం ఎవరున్నారండి? దేవుని దూతలు ఎక్కుతా, దిగుతా, ఎక్కుతా, దిగుతా కనబడ్డాయంటండి. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, ఒంటరిగా ఉన్నాను, భయములో ఉన్నాను, భీతిలో ఉన్నాను అనుకోవచ్చు. నీ తల దగ్గర ఎవరున్నారో? దేవుని దూతలు ఉన్నాయి. ఎక్కుతా దిగుతా ఉన్నాయి. హల్లెలూయా! ఆ రోజు యాకోబు సేవించిన దేవుడే ఈ రోజు నువ్వు సేవిస్తున్నావు.
ఆ రోజు దానియేలు సేవించిన దేవుడే నువ్వు సేవిస్తున్నావు. ఆ రోజు దానియేలు సింహాల నోళ్ళని మూసిన దేవుడే ఈ రోజు నీ శత్రువుల నోళ్ళను కూడా మూస్తాడు. హల్లెలూయా. ఆ రోజు యాకోబుకి తోడుగా నిలిచిన దేవుడే ఈ రోజు నీకు తోడుగా నిలుస్తాడు. హల్లెలూయా. ఆ రోజు ఏలియాకి ఆహారం పెట్టిన దేవుడే ఈ రోజు నిన్ను బలపరిచి నీకు ఆహారం పెడతాడు. హల్లెలూయా. ఈ రోజు నువ్వు అనుకోవచ్చు, ఎవరున్నారు నాకు అనుకుంటున్నాను. వేవేల దూతలు నీ చుట్టూ ఉన్నాయి, నిన్ను కమ్ముకొని ఉన్నాయి. నువ్వు నిద్రపోతున్నప్పుడు, నువ్వు లేచినప్పుడు, నువ్వు కూర్చున్నప్పుడు, నువ్వు ఆదమరిచి పని చేసుకుంటున్నప్పుడు, నువ్వు ప్రయాణంలో ఉన్నప్పుడు, నువ్వు వివాహానికి వెళ్తున్నప్పుడు, ఏదైనా కార్యానికి వెళ్తున్నప్పుడు, ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు, వ్యాపారానికి వెళ్తున్నప్పుడు నువ్వు ఒంటరిగా వెళ్ళట్లేదు. ఎంతమందితో వెళ్తున్నావండి? వేవేల కొలది దేవదూతలతో వెళ్తున్నావు. హల్లెలూయా. నేను ఎప్పుడు అదే అనుకుంటాను. ట్రైన్ ఎక్కానంటే కొన్ని వందల దేవదూతలు నన్ను చుట్టుముట్టి ఉన్నాయి. ఆటో ఎక్కానంటే కొన్ని వందల దేవదూతలు నన్ను చుట్టుముట్టి ఉన్నాయి. నేను నా ఆఫీసులో సీట్లో కూర్చున్నానంటే కొన్ని వందల దేవదూతలు నన్ను చుట్టుకొని ఉన్నాయి. నాకు సహాయం కావలిస్తే నాకు సహాయం చేస్తాయి. నేను బలహీనంగా ఉంటే నన్ను బలపరుస్తాయి. నేను శక్తిహీనంగా ఉంటే నన్ను శక్తిపరుస్తాయి. నాకు ఇంక ఏ తోడు లేదు అనుకుంటే నాకు 1000 మందిగా నిలబడతాయి. హల్లెలూయా. ఈ ఒంటరి పోరాటంలో ఒంటరిగా ఉన్నాను అనుకుంటున్నావేమో. దేవుడు అంటా ఉన్నాడు, ఒంటరివి కాదు, నిన్ను ఒక బలమైన జనముగా నేను చూస్తా ఉన్నాను అంటున్నాడు. ఏమంటున్నాడండి? బలమైన జనము. రాజులైన, మనకి ఏం పేరు పెట్టాడండి దేవుడు? రాజులైన యాజక సమూహం అని పిలుస్తా ఉన్నాడు. ఎవరమంటండి మనము? రాజులైన యాజక సమూహముగా పిలుస్తా ఉన్నాడు. ఆశీర్వదించబడ్డానికి పిలువబడిన వారు. ఇక్కడ నేను సామాన్యముగా కూర్చున్నాను అనుకోకండి. ఎక్కడికి వచ్చామండి మనము? మొదట చదువుకున్నాము, వేవేల దూతల సమూహములోకి మనం అడుగు పెట్టాము. ఇవన్నీ కూడా నిన్ను ఘాట్ చేస్తూ ఉంటాయి. ఒక చిన్న స్టోరీ చెప్పి ముగిస్తాను. ఒక అమ్మాయి కారు మీద ఎక్కడికి వెళ్ళిందంటండి. వెళ్తే అందరూ లేట్ అయిపోయిందంట అమ్మాయికి. మరి ఎక్కడికి వెళ్ళిందో లేట్ అయిపోయిందంటండి. అమెరికా దేశంలో జరిగింది. అయితే ఆ అమ్మాయి సెల్లార్లోకి వచ్చిందంటండి. కారు తీసుకుని మళ్ళీ ఇంటికి వెళ్దామని సెల్లార్లోకి వచ్చేసరికి ఒక నలుగురు వ్యక్తులు, బలమైన వ్యక్తులు ఏం చేశారంటే ఆమెని రౌండప్ చేశారంటండి. రౌండప్ చేసి ఆమెని మరి కిడ్నాప్ చేసి పాడు చేయాలనో, మరి ఆమెని ఏదైనా చేయాలని ఏం చేస్తున్నారంటండి, నలుగురు ఆమె ఎదురుగుండా వచ్చి నిలబడ్డారంటండి. ఈమె భయంతో వణికిపోతా ఉంది. భయంతో ఇంకా చాలా భీతితో ఉంది. కానీ మనసులో ప్రార్థన చేసుకుంటుంది. ప్రభువా, నీవు వాగ్దానం చేశావు. ఏమని చేశావు? నువ్వు నాకు తోడుగా ఉంటానన్నావు, నా చెయ్యి పట్టుకుంటానన్నావు, నాకు ముందుగా నీ దూతను పంపిస్తానన్నావు, వేవేల దూతలు నాకు కాపలా ఉన్నాయన్నావు, నన్ను కాపాడడానికి, నిన్ను కాపాడడానికి నా దూతని నీకు పంపిస్తానన్నావు కదా ప్రభువా అని ఆమె ప్రార్థన చేసుకుంటా ఉందంటండి. ఈలోపు వాళ్ళంత దూరం నుంచి ఆ అమ్మాయి దగ్గరికి ఒక్కొక్క అడుగు వేసుకుంటా వస్తున్నారంట. ఈ అమ్మాయి కూడా ఏం చేస్తుందంటండి, ఒక్కొక్క అడుగు వెనక్కి వేసుకుంటా ఉంది. భయము, కన్నీరు, వణుకు, చెమట పట్టేస్తుంది. అయితే సడన్ గా వాళ్ళకి ఏమైందో తెలియదు కానీ ఆ నలుగురు బలమైన వ్యక్తులు వాళ్ళు. ఆ నలుగురు వ్యక్తులు గడగడ 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 గడ వణుకుతా ఏం చేశారంటండి, మోకాళ్ళు వేస్తారట ఆ అమ్మాయి ముందు. మోకాళ్ళు వేసేస్తే ఆ అమ్మాయి ఒక్క నిమిషం కన్ఫ్యూజ్ అయిపోయిందంట. ఏంటి వీళ్ళు నన్ను ఏదో చేస్తారో అనుకుంటే నాకు మోకాళ్ళేసి దండం పెడుతున్నారు ఏంటి అని చెప్పేసి వాళ్ళు, ఈ అమ్మాయి కన్ఫ్యూజ్ అయ్యేలోపు వాళ్ళు వెనక్కి మోకాళ్ళ మీద నడుచుకుంటా వెనక్కి వెళ్ళిపోయి పారిపోయారంట. పారిపోయిన తర్వాత ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిందంట. కంప్లైంట్ ఇచ్చి ఇలాగ నన్ను నలుగురు ఇది చేయబోయారండి అనేసి అంటే ఆ అధికారులు ఏం చేశారంటే అక్కడ సీసీటీవీ ఫుటేజ్ పట్టి ఆ నలుగురిని పట్టేసుకున్నారు. పట్టేసుకున్న తర్వాత వాళ్ళని ఇంట్రాగేషన్ చేస్తారు కదండి. ఈ అమ్మాయి కేసు పెట్టింది. వాళ్ళని ఇంట్రాగేషన్ చేసినప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారంట అధికారులతో, ఒరే మీరు ఆ అమ్మాయి జోలికి ఎందుకు పారిపోయారు అని వాళ్ళని ఇంట్రాగేషన్లో అడిగితే వాళ్ళు ఏమని చెప్పారు అంటే, మేము నిజంగా అమ్మాయిని ఆ రోజు కిడ్నాప్ చేసి పాడు చేసేయాలని చెప్పి మేము ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళబోతా ఉంటే వెనకతల మాకు రెక్కలతో కొన్ని మనిషాకారంలో ఖడ్గం పట్టుకుని నిలబడ్డాయంటండి కొన్ని దూతలు. హల్లెలూయా. ఆ వెనకతల కొన్ని వేల దూతలు ఎలా నిలబడ్డాయంటండి, ఖడ్గం పట్టుకుని ఇలా నిలబడ్డాయంటండి.
ఖడ్గం పట్టుకుని నిలబడితే ఒక్క నిమిషం దేవుడు వాళ్ళ కళ్ళు తెరిచేశాడు. ఏం చేస్తాడండి దేవుడు? వాళ్ళ కళ్ళు తెరిచేశాడు. ఆత్మీయ నేత్రాలు ఓపెన్ చేయగానే ఆ దూతలు కనబడగానే వీళ్ళకి ఏమైపోయిందంటండి, ఒక్కటే పరుగు. మేము ఆ రోజు అది చూసామండి, ఆ దృశ్యాన్ని చూసి మేము కొన్ని రోజులు నిద్రపోలేదు, మాకు నిద్ర పట్టలేదు అని చెప్పారంటండి. ఆ అమ్మాయి ఎలా ఉందండి? ఎలా ఉందండి అమ్మాయి? ఒంటరిగా ఉంది. కానీ ఆ అమ్మాయి వెనకట్లు ఏమున్నాయండి? వేల దూతల సైన్య సమూహం ఉంది. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు బలహీనుడువో అప్పుడు బలవంతుడు, ఎప్పుడు శక్తిహీనుడువో అప్పుడు శక్తిమంతుడు. హల్లెలూయా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా, యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా యేసయ్యా